నా కోసం ఎవ్వరూ రారని తెలుసు. నాకు కావాల్సింది నిజాయితీ గల క్షమాపణ, బాధ్యత మాత్రమే. నా కోసం నేనే నిలబడ్డాను. 3 వారాలు సమయం పట్టింది. ఇప్పుడు ఈ వివాదాన్ని గౌరవంగా, ప్రశాంతంగా ముగించుకుంటున్నా అంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి మంచు లక్ష్మి పంతం నెగ్గించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందో పూర్తి వివరాలు చూద్దాం. మంచు లక్ష్మి డేరింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్స్కి కూడా లేని తెగువ ఆమె సొంతం. ఎవరైనా ప్రశ్నిస్తే ధీటుగా సమాధానం చెప్పే ధైర్యం లక్ష్మి సొంతం. రీసెంట్గా మంచు లక్ష్మి దక్ష సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మి డ్రెస్ స్టైల్ గురించి ఇబ్బందికర ప్రశ్నలు వేశారు. వెంటనే లక్ష్మి కూడా హౌ డేర్ యు అని ఎదురు ప్రశ్నించారు. ఇదే ప్రశ్న మహేష్ బాబుని అడుగుతారా అని గట్టిగా ఇచ్చి పాడేశారు. మీరు అడిగే ప్రశ్నలు చూసి జనాలు కూడా ఇదే నేర్చుకుంటున్నారు. అసలు జర్నలిస్ట్ అడగాల్సిన ప్రశ్నేనా ఇది అని రివర్స్లో క్వశ్చన్ చేశారు. అంతటితో ఆగకుండా ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ కూడా చేశారు. తనని కించపరిచిన వ్యక్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. లక్ష్మి పోరాటంలో ఎవరూ నేరుగా సపోర్టు చేయలేదు, కానీ ఆమెను ట్రోల్ చేసే నెటిజన్లు కూడా ధైర్యాన్ని, తెగువని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ విషయంలో ఆమె క్షమాపణలు అడగడంలో తప్పేం లేదన్నారు. ఫైనల్గా మంచు లక్ష్మి పంతం నెగ్గింది. జర్నలిస్టు మూర్తి లక్ష్మికి క్షమాపణలు చెప్పారు. అయితే ఇందుకోసం 3 వారాలు పట్టింది. దీనిపై స్పందిస్తూ క్షమాపణ చెప్పటానికి 3 వారాలు పట్టిందని లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా అసోసియేషన్ ఫిలిం ఛాంబర్లను ఆశ్రయించినా వెంటనే న్యాయం జరగలేదన్నది ఆమె అభిప్రాయం. 3 వారాల తర్వాత మూర్తి ఓపెన్ లెటర్, వీడియో ద్వారా లక్ష్మికి క్షమాపణ తెలిపారు. దీనిపై స్పందించిన లక్ష్మి, నాకు కావాల్సింది నిజాయితీ గల క్షమాపణ, బాధ్యత మాత్రమే. నా కోసం నేనే నిలబడ్డాను అని అన్నారు. తండ్రి, సోదరుల సపోర్టు కోసం కూడా లక్ష్మి వెయిట్ చేయలేదు. ఒంటరిగా పోరాడి పంతం నెగ్గించుకున్నారు. ఫైనల్లీ మూర్తి క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్నకు మీకు బాధ కలిగిందని తెలిసిందే. నాకు యూనియన్ నుంచి నోటీస్ వచ్చింది. పూర్వాపరాలు నేను మళ్ళీ ప్రస్తావించాలనుకోవటం లేదు. మీరు బాధపడ్డారని తెలిసింది కాబట్టి నేను క్షమాపణలు చెబుతున్నా. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని ఆశిస్తున్నా అని తెలిపారు. క్షమాపణ చెప్తూ ఒక లెటర్ని ప్రెస్కి రిలీజ్ చేశారు. మూర్తి వీడియో చూసి స్పందించిన మంచు లక్ష్మి, ఈ వ్యక్తి నుంచి క్షమాపణ రావడానికి నాకు 3 వారాలు పట్టింది. నేను మౌనంగా ఉండలేను. నా కోసం నేను నిలబడకపోతే ఎవరూ నిలబడరని నమ్ముతున్నాను. ఈ అనుభవం నాకు చాలా బాధ కలిగించింది. నేను కోరింది నిజమైన క్షమాపణ మాత్రమే. ఇలాంటి చిన్న చిన్న తిరుగుబాట్లు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా, ప్రశ్నించగలుగుతున్నా అంటే నాకన్నా ముందు ధైర్యంగా మాట్లాడిన మహిళలే కారణం. వారి ధైర్యమే నాకు బలం ఇస్తుంది. జర్నలిజం అనే రంగంపై నాకు అపారమైన గౌరవం ఉంది. గౌరవమైన వృత్తిలో ఉంటూ ఇలా వ్యక్తిగత దాడులకి పాల్పడటం బాధాకరమన్నారు. ఈ వివాదాన్ని నేను గౌరవంగా, ప్రశాంతంగా ముగించాను. నిబద్ధతతో, నిజాయితీతో తమ గొంతు ఎత్తుతున్న ప్రతి మహిళ పట్ల నాకున్న గౌరవంతో, కొత్త శక్తితో ముందుకు సాగుతున్నాను అంటూ మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.